కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసును సిబిఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. వరుసగా 6వ రోజు కూడా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను విచారించింది. మరింత సమాచారం రాబట్టడానికి ఘోష్ను పాలిగ్రఫీ టెస్టుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. సందీప్ ఘోష్ నుంచి పూర్తి సమాచారం రాబట్టడానికి పాలిగ్రఫీ టెస్టులు అవసరమని అంటున్నారు సిబిఐ అధికారులు. కొన్ని ప్రశ్నలకు ఆయన పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు. అందుకే ఆయనకు పాలిగ్రఫీ పరీక్షలు చేయించాలని నిర్ణయించామని సిబిఐ అధికారులు చెబుతున్నారు. అయితే సందీప్ ఘోష్తో పనిచేసిన ఆయన సహచర డాక్టర్లు మాత్రం ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన గురించి ఆయన సహచరులు ఏమంటున్నారో ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోల్కతా డాక్టర్పై అత్యాచారం, హత్య కేసు హాట్ టాపిక్ గా మారింది. సుప్రీంకోర్టుతో పాటు కోల్కతా హైకోర్టు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. దేశంలోని ప్రతి నగరంలో ఈ ఘటనకు నిరసనగా కొవ్వొత్తు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇక ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ ను సిబిఐ వరుసగా 6వ రోజు కూడా విచారిస్తోంది. అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. అందుకే పాలిగ్రఫీ టెస్టులు చేయాలని సిబిఐ అధికారులు నిర్ణయించారు. అయితే ఇదే ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఘోష్ చేసిన అక్రమాల గురించి నిర్ఘాంతపోయే ఆరోపణలు చేశారు. సందీప్ ఘోష్ పలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డాడని అఖ్తర్ అలీ ఆరోపించారు. ఆసుపత్రిలో అన్క్లెయిమ్ బాడీలను విక్రయించుకున్నాడు. దీంతో పాటు ప్రస్తుతం ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్ విషయానికి వస్తే అతను సివిక్ వాలంటరీ. అయితే సంజయ్ ఘోష్ కు రాయ్ సెక్యూరిటీగా ఉండేవాడని అఖ్తర్ చెప్పారు. ఇదే కాకుండా ఘోష్ బయోమెడికల్ వేస్ట్ తో పాటు మెడికల్ సప్లైని బంగ్లాదేశ్ కు పంపించి సొమ్ము చేసుకునేవాడు. ఆసుపత్రిలో ఉన్న అన్క్లెయిమ్ బాడీలతో వ్యాపారం చేసేవాడు. దీనిపై ఆయనకు వ్యతిరేకంగా కేసు కూడా నమోదైంది. అలాగే ఆసుపత్రికి చెందిన బయోమెడికల్ వేస్ట్ ను తన వద్ద పనిచేస్తున్న భద్రతా సిబ్బంది ద్వారా విక్రయించేవాడు. ఒక్కోసారి బంగ్లాదేశ్ కు కూడా పంపించేసేవాడు. డిప్యూటీ సూపరింటెండెంట్గా అఖ్తర్ అలీ 2023 వరకు ఆర్జీ కార్ ఆసుపత్రిలో పనిచేశాడు. ఘోష్ చట్ట వ్యతిరేక పనులపై తాను రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లానని, ఘోష్కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్లో తాను కూడా సభ్యుడినని చెప్పుకొచ్చారు. విచారణలో ఆయన దోషిగా తేలినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అలీ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ ఘోష్ చేపడుతున్న చట్ట వ్యతిరేక చర్యల ఎంక్వైరీ రిపోర్ట్ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు అందజేస్తే అదే రోజు తనను ఆర్జీ కార్ ఆసుపత్రి నుంచి బదిలీ చేశారు. తనతో పాటు మరో 2 కమిటీ సభ్యులను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. సందీప్ ఘోష్ లాంటి వ్యక్తుల నుంచి విద్యార్థులను రక్షించాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని అలీ చెప్పుకొచ్చారు. ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ దినమంతా ఆసుపత్రిలో పనిచేసి అలసిపోయి రాత్రి ఓ హాల్లో నిద్రపోతున్న సమయంలో ఆమెపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఆసుపత్రి ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ రాజీనామా చేశారు. అయితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయనను మరో ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రికి ప్రిన్సిపల్ గా బదిలీ చేశారు. దీంతో కలకత్తా హైకోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. సుదీర్ఘకాలం సెలవు పెట్టి వెళ్లాల్సిందిగా ప్రిన్సిపల్ ను ఆదేశించింది. తాజా పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా ఆసుపత్రిలో జరిగిన ఆర్థికపరమైన అవకతవకలపై విచారణకు ఆదేశించింది. జనవరి 2001 నుంచి ఆయన రాజీనామా చేసిన కాలానికి జరిగిన అవకతవకలపై ప్రస్తుతం విచారణ జరగనుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఘోష్ ఉద్దేశపూర్వకంగా కొంతమంది విద్యార్థులను ఫెయిల్ చేసేవాడు. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసేవాడు. అలాగే కొంతమంది విద్యార్థులను పాస్ చేయాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడని చెప్పారు అలీ. అలాగే ఆసుపత్రిలో జరిగే ప్రతి టెండర్కు ఆయన 20% కమిషన్ తీసుకునేవాడు. ఆసుపత్రికి సంబంధించిన టెండర్ల విషయానికి వస్తే కేవలం తనకు అత్యంత సన్నిహితులకు మాత్రమే టెండర్లు ఇచ్చేవాడు. వారిలో సుమన్ హజ్రా, బిప్లబ్ సింగా అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక టెండర్ల విషయానికి వస్తే ముందు డబ్బు తీసుకున్న తర్వాతనే వారికి పని అప్పగించేవాడు.
సుమన్ హజ్రా, బిప్లబ్ సింగాలకు 12 కంపెనీలున్నాయి. ఆస్పత్రికి సంబంధించిన ప్రతి పని వారికే అప్పగించి కమిషన్ తీసుకునేవాడు. సందీప్ ఘోష్కు ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నవారితో సంబంధాలున్నాయి. ఆస్పత్రి నుంచి 2 సార్లు బదిలీ చేసినా తిరిగి అదే ఆస్పత్రి హెడ్గా రావడం అంటే ఆయన పలుకుబడి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది కదా అంటున్నారు అలీ. ఇలాంటి వ్యక్తులను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని, సమాజానికి ఇలాంటి వ్యక్తులతో హాని పొంచి ఉందని ఆర్జీ కార్ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ హెచ్చరించారు. ఒక్కగానొక్క కుమార్తె దారుణ అత్యాచారం, హత్యకు గురికావడంతో తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. 62 ఏళ్ల ఆమె తండ్రి మాత్రం తమ కలలు అన్నీ కల్లలయ్యాయని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం యావత్ దేశం మీడియా అంతా అక్కడే ఫోకస్ పెట్టింది. సుమారు 10 నుంచి 15 మంది పోలీసులు డాక్టర్ తల్లిదండ్రుల ఇంటిని పహారా కాస్తున్నారు. అత్యంత పేదరికంలో బతుకుతున్నామని మృతురాలి తండ్రి చెప్పారు. తాను దర్జీ అని కష్టపడి చదివించి తన కుమార్తెను డాక్టర్ని చేశానని కూతురును గుర్తు చేసుకుంటూ చెప్పుకొచ్చారు. గోల్డ్ మెడల్ సాధించాలని తన కుమార్తె పట్టుదలతో ఉండేదన్నారు. మంచి ఉద్యోగంలో చేరి మిమ్మల్ని కూడా తన వెంట ఉంచుకుంటానని తన కూతురు చెప్పేదని తండ్రి తీవ్ర ఆవేదనతో చెప్పారు. ప్రస్తుతం వయసు పైబడిన వారిని ఓదార్చటం మాత్రం ఎవరితరం కావడం లేదు. చేతికొచ్చిన కుమార్తె ఉదయం తమ కళ్ల ముందు నుంచి పోయి తిరిగి రాకపోవడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మమతా ప్రభుత్వానిదే. మరి ఆ దిశగా మమతా బెనర్జీ చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.